అలానే మిసేశ్వరం ఏసీబీకి హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి మధ్య సంబంధం ఉంది. ఏంటి ఆ సంబంధం అనంటే 5 కోట్ల నుంచి పైబడినటువంటి విల్లాల్లో కొనుగోలు చేసినటువంటి వాళ్ళు, లేదా 5 కోట్లకి పైబడినటువంటి ప్రాపర్టీస్ కొనుగోలు చేసినటువంటి వాళ్ళ జాబితా తీసుకుంటే దాంట్లో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు ఉన్నారు అనేది లేటెస్ట్గా బయటపడింది. ఎందుకు బయటపడింది, ఏ సందర్భంలో బయటపడింది అని అంటే, గత ఏడాది కంటే ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఆదాయం ఎక్కడా కూడా తగ్గల, పైగా ఎంతో కొంత పెరిగింది, 4% పెరిగింది. మరి రియల్ ఎస్టేట్ ఎందుకు డమాలైపోయింది, ఎందుకు కుదేలైపోయింది హైదరాబాద్లో అనే దాని మీద స్క్రూటినీ చేసి ఈ మధ్యకాలంలో ఒక 4 సర్వే సంస్థలు ఫలితాలను ఇచ్చాయి. వాటిని పరిశీలిస్తే ఎక్కడ కూడా మనకి రియల్ ఎస్టేట్ బాగున్నట్టు కనిపించదు ఎక్కడ కూడా. స్టాండర్డ్ అపార్ట్మెంట్స్లో అయితే అసలు ఫ్లాట్లు అమ్ముడుపోవట్లేదు, మినీ గేటెడ్లో అమ్ముడుపోవట్లేదు, గేటెడ్లో కూడా అమ్ముడుపోవట్లేదు. మరి ఎక్కడ అమ్ముడుపోతున్నాయి అని అంటే, హైదరాబాద్ వెస్ట్రన్ పార్ట్లో విల్లాలు, అలాగే డూప్లెక్స్ హౌస్లు ఇవి అమ్ముడుపోతున్నాయి. 5 కోట్లకు పైన ఉన్నటువంటి ప్రాపర్టీస్ అమ్ముడుపోయాయి. ఆ కారణం చేత గత ఏడాది కంటే ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్కి సంబంధించిన అమౌంట్ ఏమాత్రం తగ్గల. కానీ లావాదేవీలు చూసుకుంటే కనుక 40% తగ్గినాయి. 40% లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి లావాదేవీలు 40% తగ్గినాయి అని చెప్పి సర్వేల్లో తేలినటువంటి అంశం. సరిగ్గా ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఏసీబీ కాన్సన్ట్రేషన్ చేసింది. గత ఏడాది నుంచి ఎవరెవరు 5 కోట్లకు పైబడి ప్రాపర్టీస్ కొన్నారు అనే దాని మీద లిస్ట్ అవుట్ చేసింది. రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో లిస్ట్ అవుట్ చేస్తే దాంట్లో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎక్కువ మంది ఉన్నారని తెలియదు. అందుకే ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఏసీబీ రైడ్స్ చేస్తుంటే ఏ ఒక్కరిని రైడ్ చేసినా కానీ 200 కోట్ల రూపాయలు తక్కువ ఉండలేదు ఎవరి దగ్గర ప్రాపర్టీస్. అది కూడా రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం, ప్రభుత్వ విలువ ప్రకారం. మార్కెట్ విలువలో వాటిని కనుక లెక్కేస్తే ఆల్మోస్ట్ 10 టైమ్స్ ఉంటుంది వాళ్ళ ప్రాపర్టీ వాల్యూ. తాజాగా డిఎస్పి పోలీస్ సర్వీస్ దాంట్లో పనిచేసిన, కంప్యూటర్ సర్వీస్ దాంట్లో పనిచేసినటువంటి భీమిరెడ్డి అనేటువంటి డిఎస్పి, అతన్ని ఏసీబీ రైడ్ చేస్తే అతని ప్రాపర్టీస్ దాదాపు 200 కోట్లకు పైగా విలువ ఉన్నటువంటివి కనుగొన్నారు. బెంగళూరులో 45 ఎకరాలు కొన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 5-6 విల్లాలు ఉన్నాయి. 2 కేజీల బంగారం, దాదాపు 6 కేజీల వెండి, ఇలా ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తే బయటపడినటువంటి అంశం. ఇలా అనేక మందిని, ప్రత్యేకించి మున్సిపల్ శాఖ, రెవెన్యూ, పోలీస్, రిజిస్ట్రేషన్లు, ఈ శాఖల్లో ఎక్కడ రైడ్ చేసినా కానీ ఏసీబీ వాళ్ళు 200 కోట్లు తక్కువ ఎవరి దగ్గర లేవు ప్రాపర్టీస్. మరి ఇవన్నీ ఎలా కొంటున్నారు? ఒక 70,000, 80,000 నెల జీతం ఉన్నటువంటి ఉద్యోగులు కొన్ని కోట్ల విలువైనటువంటి విల్లాల్ని ఎలా కొనుగోలు చేస్తున్నారు, ఎలా ప్రాపర్టీస్ని కొనుగోలు చేస్తున్నారు, ఎలా ల్యాండ్స్ని భారీగా కొనుగోలు చేస్తున్నారు, ల్యాండ్ బ్యాంక్ని ఏర్పాటు చేసుకుంటున్నారు అనేది ఒక పెద్ద చర్చనీయాంశం అయింది హైదరాబాద్లో. ప్రత్యేకించి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఏమో కుదేలైపోయింది, కొనేవాళ్ళు లేరు. దాదాపుగా 1,00,000 ఫ్లాట్లు రెడీ టు ఆక్యుపై ఉన్నాయి. అండర్ కన్స్ట్రక్షన్లో యూనిట్స్ మరొక 4 లక్షలు ఉన్నాయి. వెరసి 5 లక్షల యూనిట్లు ఉన్నాయి అమ్మకానికి సిద్ధంగా. వాటిని కొనేవాళ్ళు లేరు. కొనేవాళ్ళు లేక ఆఫర్స్ ఇస్తున్నారు. 30% ఆఫరు, 30% ఆఫర్తో పాటు కారు, ఫ్లాట్ కొంటే కారు అని ఒకళ్ళు, ఫ్లాట్ కొంటే మోటార్ బైక్ అని ఇంకొకళ్ళు, ఫ్లాట్ కొంటే బంగారం తులం అని చెప్పి ఇంకొకళ్ళు, ఇట్టా ఈ మధ్యకాలంలో ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో మీరు చూడొచ్చు కూడా ఆ ప్రకటనలు. ఇలాంటి పరిస్థితి రియల్ ఎస్టేట్లో ఉంటే హైదరాబాద్లో, కానీ ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి ఆదాయం మాత్రం ఏమాత్రం తగ్గల. దానికి కారణం ఇది. దీని వెనక ఎవరున్నారంటే ప్రభుత్వ ఉద్యోగులు, అవినీతి పరులైనటువంటి వాళ్ళు, కొంతమంది ఉన్నతాధికారులు అవినీతి పరులైనటువంటి వాళ్ళు, రాజకీయ నాయకులు అవినీతి పరులైనటువంటి వాళ్ళు, వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎవరి పేరు పైన కొనుగోలు చేస్తున్నారు? వాళ్ళ అపార్ట్మెంట్కి సంబంధించిన వాచ్మెన్ల పేరు పైన, లేదా వాళ్ళ తోటలో పనిచేసే పని వాళ్ళ పేర్ల మీద,
వాళ్ళ బంధువుల పేర్ల మీద ఇట్లా రకరకాలుగా వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. వంట మనిషి పేర్ల మీద ఈ భీమిరెడ్డిది బయటికి తీస్తే ఆయన వాచ్మెన్ పేరు మీద కొనుగోలు చేశారు, కార్ డ్రైవర్ పేరు మీద కొనుగోలు చేశారు. ఇట్లా అనేక రకాలుగా కొనుగోలు చేసి బ్లాక్ మనీని పోగేసుకున్నటువంటి వాళ్ళ సంఖ్య హైదరాబాద్లో ఎక్కువ ఉంది. అందుకే తెలంగాణ ఏసీబీ ఇప్పుడు అనేక మంది మీద రైడ్స్ చేస్తుంది. ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఇమీడియట్గా రైడ్ చేయడానికి తెలంగాణ ఏసీబీ సిద్ధంగా ఉంది. టోల్ ఫ్రీ నెంబరు 1064 ఈ నెంబర్కి మీరు కనుక ఫోన్ చేస్తే ఎవరైనా సరే అవినీతి పరులైనటువంటి వాళ్ళు డబ్బులు తీసుకుంటూ పట్టుబడాల్సిన అవసరం లేదు. ఆస్తులు, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నటువంటి అధికారులకు సంబంధించినటువంటి సమాచారం మీకు కనుక తెలిసి ఉంటే 1064కి ఫోన్ చేస్తే ఏసీబీ రంగంలో దిగుతుంది, ఏసీబీ రైడ్స్ చేస్తుంది. భీమిరెడ్డి లాంటి వల్ల అనేక మందిని పట్టుకోవచ్చు. ఇది తెలంగాణ సమాజానికి మేలు చేకూర్చేటువంటి అంశం. కాబట్టి ఇప్పుడు ప్రత్యేకించి ఆర్ఎన్బిలో ఆర్ఎన్బి చీఫ్ను రైడ్ చేస్తే ఈ మధ్య ఆర్ఎన్బికి సంబంధించి 200 కోట్లు బయటపడ్డాయి. అలాగే తహసీల్దార్ రెవెన్యూ సుచరిత ఈవిడ మీద రైడ్ చేస్తే ఈవిడ దాదాపు 100 కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నట్టు తేలింది. మల్లారెడ్డి సూపరింటెండెంట్ ఎక్సైజ్ శాఖ నిజామాబాద్, ఆయన ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తే ఆయన ఆదాయానికి మించి ఆస్తులు, వీళ్ళందరూ శాలరీస్ 70 నుంచి 80 లక్షల లోపే ఉంటుంది శాలరీస్. కానీ వీళ్ళ ఆస్తులు చూస్తే కనుక 200 కోట్ల పైనే ఉంది. ఇక లేటెస్ట్గా శంకిరెడ్డి భీమిరెడ్డి, ఇతను పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ దాంట్లో పనిచేస్తూ ఉంటాడు. ఇతను ఆస్తులు 200 కోట్ల పైగా ఉన్నాయి. ఇక్కడి నుంచి కర్ణాటక దాకా ఉండే, బెంగళూరు దాకా. ఇతను ఆస్తులు ఎంత బయటపడ్డాయి? గేటెడ్ కమ్యూనిటీలో వెసిల్లా మెడోస్ అనే దాంట్లో ఇబ్రహీం బాగ్ ఉంది, నార్సింగ్లో లగ్జరీ విల్లాలు ఉన్నాయి. ఇతను కొనుగోలు చేశారు లగ్జరీ విల్లాస్. ఓపెన్ మార్కెట్లో వీటి విలువ 10 కోట్ల నుంచి 15 కోట్ల వరకు ఉంటుంది. అవి విల్లాలు కొనుగోలు చేశారు. వీటితో పాటు మళ్ళీ గచ్చిబౌలిలో టెలికాం నగర్లో పెంట్ హౌస్ తో కూడినటువంటి భారీ భవనం ఒకటి కొనుగోలు చేశారు. మణికొండ ల్యాంకో హిల్స్లో కమర్షియల్ కాంప్లెక్సే ఉంది ఎవరికి? భీమిరెడ్డికి. అంటే ఏ స్థాయిలో వీళ్ళు వెనకేసుకొని సంపాదించున్నారు చూడండి. ఇక మోహన్ నాయక్, ఇతను ఇంజనీరింగ్ చీఫ్ రోడ్లు ఆర్ఎన్బి, ఇతను కూడా 7 ఫ్లాట్లు భారీ కాంప్లెక్స్, ఇతను కూడా విల్లా, దీని విల్లా విలువ 10 కోట్లకు పైనే. ఇక వెంకటరెడ్డి అడిషనల్ కలెక్టర్ హన్మకొండ, ఇతనికి పొలాలు, అలాగే విల్లాలు, లగ్జరీ విల్లాలు, కమర్షియల్ షాపులు, ఓపెన్ ఫ్లాట్లు ఉన్నాయి. మర్రి వంశీమోహన్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, ఇతను మేడ్చల్ మల్కాజ్గిరి, ఇతను అర్బన్ ల్యాండ్ సీలింగ్ దాంట్లో విభాగంలో పనిచేస్తుంటాడు. ఇతను కూడా ఖరీదైన ఫ్లాట్లు, అలాగే గిఫ్ట్ డీడ్ల పేరుతోటి అనేక విల్లాలు కొనుగోలు చేశారు. అసలు ఈ విల్లాల వెనుక అసలు కథ ఏంటంటే మాజీ హోంగార్డులు, అలాగే వాచ్మెన్లు, ఇలాంటి వాళ్ళ పేరు పైన పెట్టి ఈ మొత్తం ఆస్తులను కూడబెట్టారు. మరి ఇప్పుడు చెప్పండి, హైదరాబాద్లో రియల్ ఎస్టేటు ఇలాంటి వాళ్ళు కేవలం ఏసీబీ రైడ్ చేస్తే దొరికినటువంటి వాళ్ళ లిస్టే నేను చెప్పింది. కొంతమందివే, ఇంకా చాలామంది ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళు కొనుగోలు చేస్తే రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉందని చెప్పి, లేదా రియల్ ఎస్టేట్ ఏడాది కంటే కూడా తగ్గలేదని చెప్పి చెప్తున్నారు. బట్ ట్రాన్సాక్షన్స్ వైజ్, లావాదేవీల వైజ్, నెంబర్ ఆఫ్ లావాదేవీలు చూసుకుంటే గత ఏడాది కంటే 40% తగ్గినాయి అని చెప్పి సర్వే సంస్థలు చెప్తూ ఉన్నాయి. కానీ ఆదాయం సమకూరింది ప్రభుత్వానికి. ఎందుకు అనంటే ఈ అవినీతిపరులైనటువంటి ఉద్యోగులు, అవినీతిపరమైన రాజకీయ నాయకులు, అవినీతిపరమైన ఉన్నతాధికారులు బినామీ పేరుతోటి 5 నుంచి 50 కోట్ల వరకు విలువ చేసేటువంటి ప్రాపర్టీస్ని కొనుగోలు చేసి బినామీ పేర్లతోటి ఒక పెద్ద దందాన్ని నిర్వహిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు. వీళ్ళని ఏసీబీ వాళ్ళు రైడ్ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఉద్యోగులు అవినీతి సొమ్ము అక్కడ సంపాదించేసి కొంతమంది తెలంగాణలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళని కూడా పట్టుకోవాలి. వాళ్ళు భారీగా కూడబెట్టున్నారు. ఇక్కడ నాకు తెలిసినటువంటి ఒక ఐఏఎస్ 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టించారు. 100 కోట్లు. ఐఏఎస్ని టచ్ కూడా చేయట్లా. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టచ్ చేయట్లా, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా టచ్ చేయట్లా. సో కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది సివిల్ సర్వెంట్లు, అనేక మంది హైదరాబాద్లో కొన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించేసి పోగు చేసి పెట్టుకొని ఉన్నారు. వీళ్ళందరినీ కట్టడి చేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో సివిల్ వార్ అనేది రావడానికి అవకాశం ఉంది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోయింది.
కానీ బాగుందని చెప్తున్నారు. ఎందుకు బాగుందని చెప్తున్నారంటే ఇలాంటి బాపత ఉన్నారు, ఇలాంటి బాపత కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన కారణంగా ఈ గవర్నమెంట్కి వచ్చే ఆదాయంలో పెద్ద మార్పు లేదు. దాంతో రియల్ ఎస్టేట్ బాగుందని చెప్పి చెప్తున్నారు. బట్ వాస్తవ పరిస్థితి మేడిపండు సామెతగా ఉంది హైదరాబాద్ రియల్ ఎస్టేటు. ఏ విధంగా అయితే భారతదేశం యొక్క ఎకానమీ డెడ్ ఎకానమీ అని చెప్పి అమెరికా దేశం ట్రంప్ అన్నాడో, అదేవిధంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది కూడా డెడ్ రియల్ ఎస్టేట్ ఆ పరిస్థితిలో ఉంది. దీన్ని ఎందుకు చెప్తున్నారంటే రియల్ ఎస్టేట్లో ఇవాళ పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు ఎక్కువ మంది వీళ్ళే ఈ బాబుతో ఉన్నారు. ఏసీబీ వాళ్ళు ఇంకా లిస్ట్ ఉంది వాళ్ళ దగ్గర, చాలా మంది లిస్ట్ ఉంది. ఆ లిస్టుని బేస్ చేసుకుని త్వరలోనే ఏసీబీ వాళ్ళు రైడ్ చేయబోతున్నారు. వాళ్ళ భాగోతం కూడా బయటపడబోతుంది. దీంతో రియల్ ఎస్టేటు ఇప్పుడు ఇలాంటి లావాదేవీలు కూడా ఆగిపోయేటువంటి అవకాశం ఉంది. అసలు వాస్తవ రూపం ఏంటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు బయటకు వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.